హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాషన్ ఫర్ ఎవర్. ఈరోజు వీడియో వచ్చేసి కస్టమర్ ఒకరు ఈ మస్టర్డ్ ఎల్లో ప్లెయిన్ శారీ పట్టు శారీ తీసుకుని వచ్చారండి స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి. సో చూడండి, మొత్తం శారీ అంతా ప్లెయిన్ అండి. చిన్న బార్డర్ అయితే బ్లూ కలర్ వచ్చిందండి, ఇంకా చాలా చిన్న బార్డర్. దీనికి కాంట్రాస్ట్ తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేయమన్నారు. యాక్చువల్గా ఫుల్ వర్క్ కావాలన్నారండి. శారీ అయితే మాత్రం మొత్తం ప్లెయిన్ కదా, బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ కావాలండి అని చెప్పేసి అన్నారు. సో మగ్గం వర్క్ అయితే నేను సజెస్ట్ చేశానండి, కాకపోతే వాళ్ళకి బడ్జెట్ ఫుల్ వర్క్ కదండి, చాలా బడ్జెట్ అవుతుంది. సో మగ్గం వర్క్ కాకుండా మిషన్ ఎంబ్రాయిడరీ చేయండి అన్నారు. కానీ మిషన్ ఎంబ్రాయిడరీలో వర్క్ ఏమో వాళ్ళకి అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో నేనేం చేశానంటే చిన్న సజెషన్ ఇచ్చాను మేడంకి. సో శారీ మొత్తం ప్లెయిన్ కదా మేడం, మిషన్ ఎంబ్రాయిడరీ తీస్తే ఇంత లుక్ రాదు. సో మగ్గం వర్క్ చేయించి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తాము అని చెప్పేసి అన్నాము. మేడం అయితే కాసేపు ఆలోచించారు. సో తర్వాత మళ్ళీ సరే మ్యామ్, మీరు మంచిగా క్రియేట్ చేసి డిజైన్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇది చూడండి, ఫుల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది. ఇదంతా చూడండి, కసబ్ ఉంది కదా లీవ్స్, ఈ లీవ్స్ వర్క్ అంతా మిషన్ ఎంబ్రాయిడరీలో చేయించానండి. మిషన్ ఎంబ్రాయిడరీలో చేసి ఇది ఏదైతే నెక్ ఈ స్లీవ్స్ ఉన్నాయో ఇదంతా కట్ వర్క్ మగ్గం వర్క్ చేయించానండి. సో అలానే ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఏవైతే మిషన్ ఎంబ్రాయిడరీలో వచ్చే ఫ్లవర్స్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మగ్గం వర్క్ చేయించానండి. ఇలాగా నాట్ వర్క్ చేయించాను. సో కిందన చిప్ వచ్చింది, తర్వాత ఇక్కడ లవంగ నాట్ అంటారు కదా, అలా నాట్ వర్క్ చేయించాను. మిడిల్లో ఇలా వైట్ కలర్ స్టోన్ పెట్టించాను అనమాట. సో ఇదండి ఫుల్గా వర్క్ అయితే. సో ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ ప్లస్ మగ్గం వర్క్ అండి మిక్సింగ్ చేయించాను. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా రీజనబుల్గా కంప్లీట్ అయ్యిందండి ఈ డిజైన్ అనేది. సో మేడం అయితే చాలా హ్యాపీ అండి కస్టమర్. సో ఇదండి, మీకేమనిపించింది అనేది చిన్న కమెంట్ చేయండి. అలానే ఇంకొక డిజైన్ వచ్చేసి చూడండి, ఈ డిజైన్ చూడండి. సో ఈ డిజైన్ కూడా వాళ్ళ పిల్లలకి లాంగ్ లంగా జాకెట్ స్టిచ్ చేయమన్నారండి. ఏదైతే లాంగ్ జాకెట్ ఉందో ఆ లాంగ్ జాకెట్కి ఎంబ్రాయిడరీ చేయమన్నారు. సో ఇది కూడా అంతేనండి, మగ్గం ఎంబ్రాయిడరీ కాకుండా మిషన్ ఎంబ్రాయిడరీ చేయమన్నారు. మిషన్ ఎంబ్రాయిడరీలో ఈ వర్క్ అయితే చేయించానండి. సో ఇలాగా చూడండి, ఇక్కడ ఇదంతా కూడా చూడ్డానికైతే కంప్లీట్ అయిన తర్వాత మగ్గం వర్క్లానే ఉందండి. చిన్న స్టోన్స్ అయితే ఇచ్చాము ఇలాగా. ఇది మొత్తం ఇది ఇలా చూడండి, ఈ స్టోన్ అంతా కూడా మనం స్టిచ్ చేసామన్నమాట. ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మగ్గం వర్క్ అండి. సో ఇక్కడ ఇది బ్లౌజ్కి స్లీవ్కి అయితే ఇది సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీస్. ఈ బార్డర్ అంతా కూడా స్లీవ్కి వస్తుంది. ఆ పైన ఈ డిజైన్ వస్తుందండి, ఆ పైన బుట్ట వస్తుంది. సో ఇలా డిజైన్ చేశానండి. సో ఇది కాకుండా ఇంకొకటి కూడా చూద్దాము. సో ఇది ఒకటి చూడండి, ఇది కూడా అంతేనండి, బోట్ నెక్ వస్తుంది. సో ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి. సో మిషన్ ఎంబ్రాయిడరీకి ఈ కద్దానా అనేది కాంబినేషన్ సిల్వర్ శారీ కదండి. సో సిల్వర్ కద్దానా తీసుకొని ఇలా మిక్స్ చేసి స్టోన్ స్టిక్ చేసాము. స్టిక్ చేసిన తర్వాత మనం ఇది కద్దానాకి స్టిచ్ చేసామన్నమాట. సో అలా చేయడం వల్ల కద్దానా అనేది ఓపెన్ అయిపోదండి, అప్పటికి అలానే ఉంటుంది. సో చూడండి, ఎంత మిషన్ ఎంబ్రాయిడరీ చేసినా సరే కాంబినేషన్ బాగుంది కదండి. సో అలానే ఈ కాంబినేషన్ సెట్ చేసిన తర్వాత ఈ డిజైన్ మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ కద్దానా స్టోన్ మనం పెట్టిన తర్వాత చూడడానికి అయితే లుక్ అయితే మొత్తం మగ్గం వర్క్ లానే అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. సో కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చాయండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఫస్ట్ ఫొటోస్ చూసినప్పుడు అంత లుక్ అనిపించలేదంట. సో తర్వాత డిజైన్ అయిన తర్వాత చాలా బాగున్నాయండి అని చెప్పేసి అన్నారు. సో ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది చెప్పండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నా చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన వ్యూవర్స్కి ఎప్పుడు కూడా శారీలో వచ్చే బ్లౌజెస్ని మగ్గం వర్క్ కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ అది బాగుంటుందా లేదా అనేది
చూసుకొని చేయించండి. ఎప్పుడు కూడా మగ్గం వర్క్ అయితే చేయిస్తే కనుక శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ ఎప్పుడు బాగోదండి. ఎందుకంటే ముందుకి అది బ్లౌజ్ అనేది పీకిపోవడం, అంటే చూడండి ఊడిపోతూ ఉంటుంది కదా ఆమ్ హోల్ దగ్గర, ప్లస్ అలా పిగిలిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని మీరు డిజైన్ చేయించుకోండి. అది ఫ్యూచర్ అనేది బ్లౌజ్ పీస్ కొంచెం లాంగ్ రన్లో మీకు అది సపోర్ట్ అవుతుంది, లేదంటే బేగా డ్యామేజ్ అయిపోతుంది. సో అలానే ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నిలువులోనే కట్ చేయాలండి. సెల్వేజ్ టు సెల్వేజ్ అడ్డంలో ఎప్పుడు కట్ చేయకూడదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలానే అంటే మీరు చేయించేటప్పుడు ఒకసారి చూసుకొని చేయించండి. ఇది నా చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీ అందరికీ. సో ఇంకా మన డిజైన్స్ ఏమనిపించినాయి అనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మన ఫ్యాషన్ ఫర్ అవర్ ఛానల్లో ఇకపై మగ్గం వర్క్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో ఆన్లైన్లో కూడా మేము పంపిస్తూ ఉంటాం సేల్కి. సో మన ఛానల్లో డిజైన్స్ అనేది చూపిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా మాకు డిజైన్ చూసి నచ్చినట్లయితే మీరు మాకు స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను అవి చూపిస్తాను. అంతవరకు సెలవండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ అనేది మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ ద్వారా. సో ఉంటానండి, బాయ్, థ్యాంక్ యూ.